హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళబోతున్నాం. ఇది హైదరాబాద్కు దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. బైక్ వేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. బైక్ వేసుకొని వెళ్తున్నాం. అది ఒక కనబడుతుంది, అదే స్వర్ణగిరి దేవస్థానం. ఇలా కొంచెం దూరం వెళ్తే ఈ దేవాలయంలో 365 డేస్ పూజలు జరుగుతాయంట ఫ్రెండ్స్. శ్రీవారి పాదాలు చూడండి. మెట్లెక్కి వెళ్తున్నాం పైకి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. టెంపుల్ చాలా బాగా ఉంది బయట నుంచి చూస్తుంటే. అయినా టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టెంపుల్కి కోడ్ వామ్ వైట్ కలర్స్ నైట్ పూట రావాలి ఫ్రెండ్స్. ఎవరికైనా వీలుంటే నైట్ పూట రండి, చాలా బాగుంటుంది. నైట్ పూట నైట్ వ్యూ బాగుంటుంది. మహారాజా గోపురం చూపిస్తాం ఫ్రెండ్స్. బంతిపూలతో బాగా అట్రాక్టివ్గా అలంకరించారు. ఇదే ఈస్ట్ మహారాజా గోపురం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ శ్రీవారి రథం. దీని మీదనే ఊరేగిపిస్తారు. సౌత్ రాజగోపురం. ఇక్కడ నాట్య ప్రదర్శన చేస్తారంట, కానీ మేము వెళ్ళిన టైంలో వాళ్ళు లంచ్కి వెళ్ళిపోయారు. మా బ్యాడ్ లక్. పైనుంచి వ్యూ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి పొద్దున్నే. ఈస్ట్ మహారాజా గోపురం. గరుడాన్ని మాత్రం క్రేన్ తోటి నిల్చోబెట్టారు ఫ్రెండ్స్. చూడండి. యూనిక్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి. లోపలికి వెళ్ళి చూపిస్తా ఫ్రెండ్స్. కోనేరులో శ్రీ మహావిష్ణువు పడుకుంటారు. విష్ణురాజు గోపురం ఇది. కొంచెం ముందుకు వెళ్తే గజేంద్రుడు ఉంటారు ఫ్రెండ్స్. ఆశీర్వాదం చేస్తుంది. కింద అందరూ ఉన్నారు చుట్టుపక్కల. 20 రూపీస్ 20 రూపీస్ ఇస్తే ఆశీర్వాదం ఇస్తుంది ఫ్రెండ్స్. లోపల దర్శనానికి ఫోన్ అలవాలేదు ఫ్రెండ్స్, అందుకే బయట పెట్టిన. ఈస్ట్ మహారాజా గోపురం. కోనేరులో కూడా ఫోన్ అలవాలేదు, కానీ తీసుకెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా అలంకరించారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ. ఫోన్ అలవలేదు, కానీ మా ఫ్రెండ్స్ ఒక ద్వారాన్ని లోపలికి తీసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అన్నప్రసాద మండపం దగ్గర అన్నప్రసాదం చేయబడును ఫ్రెండ్స్. ఎవరైనా వచ్చే రోజులు ఉంటే ఇక్కడ తినగలరు. అంతే ఫ్రెండ్స్, టెంపుల్ మనం తిరిగాం. ఇక సాయంత్రం 3 o'clockకి వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం నేను మా తమ్ముడు ఇద్దరం. బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.